అనగనగా ఒక రహదారిలో రాము గిరి అనే ఇద్దరు బాటసారులు కలిసి ప్రయాణం చేస్తున్నారు. దారిలో అనుకోకుండా గిరికి ఒక సంచి కనిపించింది. ఆ సంచి తెరిచి చూస్తే అందులో బంగారు నాణాలున్నాయి. నేనెంత అదృష్టవంతుణ్ణి, నాకనుకోకుండా ఇంత బంగారం దొరికింది అని గిరి రాముతో అన్నాడు. నేను అదృష్టవంతుణ్ణి అనకు, మనం అదృష్టవంతులం అను అని రాము బదులు చెప్పాడు. అదెలా కుదురుతుంది? సంచి నాకు దొరికింది కనుక బంగారం నాదే, అదృష్టం కూడా నాదే. మనం కాదు, నేను మాత్రమే అదృష్టవంతుణ్ణి అని గిరి కోపంగా అన్నాడు. రాము గొడవపడ్డం ఎందుకులే అనుకుని ఊరుకున్నాడు. ఇంతలో వెనకనుంచి దొంగ దొంగ అని అరుపులు వినిపించాయి. వెనక్కి తిరిగి చూస్తే కొంతమంది కోపంగా కర్రలు కట్టెలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అరెర్రే, మన దగ్గర గనక ఈ సంచి చూస్తే మనం దొరికిపోతాం, వాళ్లు మనల్ని చితక్కొట్టేస్తారు అని గిరి కంగారుపడ్డాడు. మనం కాదు, నువ్వు దొరికిపోతావు, నిన్ను చితక్కొట్టేస్తారు, ఈ సంచితో నాకేమీ సంబంధం లేదన్నావు కదా అని నిమ్మలంగా రాము జవాబు చెప్పాడు. మనం ఇతరులతో మన అదృష్టాన్ని పంచుకోనప్పుడు వాళ్లు మన దురదృష్టంలో పాలు పంచుకుంటారని ఆశించడం మూర్ఖత్వమే.